తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో సంక్రాంతి పెద్ద పండుగ. 4 రోజుల పండుగగా జరుపుకునే ఈ పండుగలో మొదటి రోజు భోగి. అసలు భోగి పండుగకు ఆ పేరు ఎలా వచ్చింది? భోగి పండుగ ఎలా జరుపుకోవాలి? భోగి మంటల విశిష్టతపై సిటీ కేబుల్ ప్రత్యేక కథనం. హిందూ సంప్రదాయం ప్రకారం మకర సంక్రాంతి పండుగకు ముందు వచ్చే రోజును భోగి పండుగను ఘనంగా జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజున తెల్లవారుజామునే నిద్రలేచి భోగి మంటలు వేస్తారన్న విషయం మనందరికీ తెలిసిందే. అదేవిధంగా చిన్నారులపై భోగి పళ్లను పోస్తారు. భోగి రోజు సాయంకాలం సమయంలో బొమ్మల కొలువును కూడా జరుపుతారు. గడిచిన దక్షిణాయనంలో తాము పడిన కష్టాలు బాధలను కొత్త సంవత్సరంలో ఉండకూడదని కోరుకుంటూ భోగి మంటలను వేస్తారు. శాస్త్రీయ పరంగా చూస్తే సూర్యుడు దక్షిణాయనంలో భూమికి దూరంగా ఉండటం వల్ల ఉష్ణోగ్రతలు తగ్గి చలి తీవ్రత పెరుగుతుంది. ఈ చల్లని వాతావరణాన్ని తట్టుకునేందుకు, చలి బాధల నుంచి తప్పించుకునేందుకు కూడా భోగి మంటలు వేస్తారు. భుగ్ అనే సంస్కృత పదం నుంచి భోగి అనే పదం వచ్చిందని పురాణాల ద్వారా తెలుస్తోంది. భోగం అంటే సుఖం. పురాణాల ప్రకారం శ్రీరంగనాథ స్వామిలో గోదాదేవి లీనమై భోగాన్ని పొందింది. దానికి సంకేతంగానే భోగి పండుగ జరుపుకోవడం సంప్రదాయంగా మారిందని పెద్దలు చెబుతారు. సిరి సంపదలను పెంచుకోవడం కాదు, నలుగురితో కలిసి పంచుకోవడానికి అనే సందేశం భోగి మనందరికీ ఇస్తుంది. అందుకే ఈనాటికి పల్లెల్లో ఈ పండుగ సందర్భంగా ఒకరింట్లో పండిన పంటలను, వండిన పిండి వంటలను ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకుంటారు. పంచుకోవడంలో ఉన్న ఆనందాన్ని తెలియచేసేదే భోగి పండుగ. దేశం మొత్తం ఎనర్జీ, పెట్రోలియం రంగంలో అనూహ్యమైన మార్పులు వస్తున్నాయని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఏపీలో పుష్కలంగా సహజ వనరులున్నాయన్న చంద్రబాబు వాటిని ఎగుమతి చేసేందుకు హైవేలు, సముద్ర తీరం, పోర్టులు, విమానాశ్రయాలు ఉన్నాయని తెలిపారు. ఇంటింటికి గ్యాస్ సరఫరాకు 5 కంపెనీలను సంప్రదించామని చెప్పారు. 2047 నాటికి స్వర్ణాంధ్ర సాధన దిశగా కృషి చేస్తామని తెలిపారు. దేశం మొత్తం ఎనర్జీ, పెట్రోలియం రంగంలో అనూహ్యమైన మార్పులు వస్తున్నాయని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తిరుచానూరులో ఇంటింటికి పైప్లైన్ ద్వారా గ్యాస్ పంపిణీ పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. శరవణ అనే లబ్ధిదారుడి ఇంట్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన చంద్రబాబు స్వయంగా గ్యాస్ స్టవ్పై టీ తయారు చేశారు. అనంతరం ప్రథమ్ థింక్ గ్యాస్ సిఎన్జి వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. గతంలో గ్యాస్ ఉచితంగా అందించిన ఘనత టీడీపీదే అని చెప్పారు. ఇప్పుడు దీపం 2 పథకం కింద 3 సిలిండర్లను ఉచితంగా ఇస్తున్నామని చంద్రబాబు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ త్వరలోనే గ్రీన్ ఎనర్జీ హబ్గా మారుతుందని అన్నారు. భవిష్యత్తులో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తులు ఎగుమతి చేస్తామని చెప్పారు. గ్రీన్ ఎనర్జీ వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయని, 99 లక్షల కుటుంబాలకు గ్యాస్ సరఫరా చేసేలా ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలిపారు. ఏపీలో పుష్కలంగా సహజ వనరులు ఉన్నాయన్న చంద్రబాబు వాటిని ఎగుమతి చేసేందుకు హైవేలు, సముద్ర తీరం, పోర్టులు, విమానాశ్రయాలు ఉన్నాయని తెలిపారు. ఇంటింటికి గ్యాస్ సరఫరాకు 5 కంపెనీలను సంప్రదించామని చెప్పారు. 2047 నాటికి స్వర్ణాంధ్ర సాధన దిశ కోసం పనిచేస్తున్నామని తెలిపారు. కేజీ బేసిన్ 40% గ్యాస్ లభిస్తోందని, గుజరాత్ సహా ఇతర రాష్ట్రాల వారు దాన్ని ఎక్కువగా వాడుకుంటున్నారని చంద్రబాబు అన్నారు. ఆ గ్యాస్ను ఏపీ పూర్తి స్థాయిలో వినియోగించుకునే ప్రణాళిక రూపొందిస్తున్నామని చెప్పారు. గ్రీన్ ఎనర్జీ అనేది చాలా కీలకంగా మారుతుందని, గ్రీన్ ఎనర్జీలో 10 లక్షల కోట్లు టార్గెట్గా నూతన పాలసీని విడుదల చేశామని చెప్పారు. విశాఖపట్నంలో 2 లక్షల కోట్ల విలువైన జెన్కో, ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులను ప్రధాని మోడీ ప్రారంభించారని గుర్తు చేశారు. సోలార్ ఎనర్జీ ద్వారా ప్రతి ఇంటికి ఉచితంగా కరెంటు అందించేలా ప్రణాళికలు తయారు చేస్తున్నామని చంద్రబాబు పేర్కొన్నారు. ఒకప్పుడు మనం కట్టెలతో పొయ్యిల్లో మంటేసుకునే పరిస్థితి. అప్పట్లోనే ఫస్ట్ టైం ఇన్ ఆంధ్రప్రదేశ్ we introduced LPG. That is the first time, not now. Around 95-96 we introduced LPG in Andhra Pradesh for every poor family. Today we are giving again Deepan 2 program, 3 cylinders free of cost for every BPL family. We have announced we are supplying more than 1 crore families. ఇక్కడికి వచ్చినప్పుడు ఒక స్వచ్ఛమైన, సురక్షితమైన సహజ వాయువుతో నేరుగా పైప్ లైన్ ద్వారా ఇంటికి కనెక్ట్ చేయడం. ఎల్పిజి సిలిండర్లు తీసుకురావాలి. అదే గ్యాస్ అయితే నేరుగా ఇంటికి పైప్ లైన్లో వస్తుంది. సిలిండర్ కావాలంటే ఆర్డర్ ఇచ్చుకోవాలి. మళ్ళీ ఓసారి డిలే కూడా కావచ్చు. అదే సిఎన్జి అయితే నేరుగా ఇంటికే ఎప్పుడు కరెంట్ మారిగా మీరు స్విచ్ ఆన్ చేసి మీరు వాడుకుంటే మీటర్ ఉంటుంది. మీటర్ బేస్డ్గా మనం కట్టే పరిస్థితికి వస్తుంది. గ్యాస్ యూజ్ ఇన్ మహారాష్ట్ర ఆర్ గుజరాత్, అదర్ స్టేట్స్ అది కంట్రీ. వీఆర్ వెరీ కీన్ to use this natural gas in Andhra Pradesh
For that, we will extend all the cooperation, those who are interested to work in this direction. During 2014 and 19, I planned at that time city gas distribution in the state. 5 companies, Bhagyanagar Gas, Godavari Gas, Mega Gas, Indian Oil Corporation, AG&P Pratham. These are all 5 companies I have sanctioned at that time to connect nearly 99 lakh families in Andhra Pradesh, all cities. విజయవాడ ఫన్ టైమ్స్లో భోగి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసుల కీర్తనలతో పల్లెటూరి వాతావరణాన్ని కళ్లకు కట్టినట్లుగా చూపారు. పెద్ద ఎత్తున క్లబ్ సభ్యులు వేడుకల్లో పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. 3 రోజుల వేడుకల్లో భాగంగా తొలి రోజు భోగి పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. పల్లెలు పట్టణాలు అన్న తేడా లేకుండా జనం పొద్దున్నే లేచి భోగి మంటలు వేసుకున్నారు. తమ లోగిళ్ల ముందు భోగి మంటల కాంతులు విరజిమ్మాయి. ఆ తర్వాత తమ ఇండ్ల ముందు రంగురంగుల ముగ్గులు వేస్తూ సందడి చేశారు. విజయవాడ ఫన్ టైమ్ క్లబ్ ఆధ్వర్యంలో భోగి వేడుకలు నిర్వహించారు. ఈ భోగి వేడుకల్లో క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల ఆటలు, ఒగ్గుడోల కళాబృందంతో ఫన్ టైమ్స్ వద్ద సందడి వాతావరణం నెలకొంది. సంక్రాంతి పండుగ అంటే సిరులు తెచ్చే పండుగ అని ఈ పండుగ పెనమలూరు నియోజకవర్గ ప్రజలు ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఆకాంక్షించారు. చెడు ఆలోచనలు, పీడలు అన్ని భోగి మంటల్లో కలిసిపోవాలని, అంతా మంచే జరగాలని అన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలకు భోగి శుభాకాంక్షలు తెలియజేశారు. సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. 3 రోజుల పాటు జరిగే సంక్రాంతి వేడుకల్లో తొలి రోజు భోగి వేడుకలను తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. పోరంకిలోని పెనమలూరు టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో ఎమ్మెల్యే బోడే ప్రసాద్ పాల్గొని భోగి మంటలను వెలిగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగువారి సంప్రదాయాలను సంరక్షిస్తున్నటువంటి పండుగ సంక్రాంతి. భోగి అంటే మనసులో ఉన్న మలినాలను కడిగేసేటువంటిదని అన్నారు. దూర ప్రాంతాల్లో ఉండేటువంటి కుటుంబ సభ్యులు, బంధువులు అంతా గ్రామాలకు చేరుకుని అత్యంత సందడి వాతావరణంలో జరుపుకునే పండుగ సంక్రాంతి అని తెలిపారు. చెడు ఆలోచనలు, పీడలు అన్ని భోగి మంటల్లో కలిసిపోవాలని, అంతా మంచే జరగాలని అన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలకు భోగి శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతి పండగ రాష్ట్రం అంతా అత్యంత వైభవంగా జరుగుతూ ఉంది. ఈరోజు భోగి మంటలు మరి భోగభాగ్యాలతో భోగి మంటలు పాత సామాన్ని వేసి భోగి మంటలు జరుపుకోవటం ఆనవాయితీ. ఉదయమే లేచి ఈరోజు ఇక్కడ భోగి మంటలు కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. పెనమలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున నియోజకవర్గ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో, ఐశ్వర్యంతో, ఆరోగ్యంతో అందరూ కూడా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తాడింకి పాఠశాలలో శతాబ్ది వేడుకలు పండుగ వాతావరణంలో నిర్వహించడం, అందులోనూ తాను భాగం కావటం ఎంతో సంతోషంగా ఉందని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. పెద్దలు ఎలమంచిలి శివాజీ బ్రిటిష్ కాలంలోనే 10 ఎకరాల భూమిని ఇవ్వటంతో పాఠశాల ఏర్పాటు చేసినట్లు ఆయన గుర్తు చేశారు. గత 5 ఏళ్ల పాలనలో ప్రభుత్వ స్కూళ్ల భూములు దోచేయటానికే జగన్ ప్రభుత్వం పాఠశాలల విలీన ప్రక్రియ తీసుకువచ్చిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఏపీ విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తెస్తున్నట్లు మంత్రి రవీంద్ర చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో పేద విద్యార్థుల అభ్యున్నతే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ పాటుపడుతున్నారని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు నైపుణ్యాలు పెంపొందించేందుకు మంత్రి లోకేష్ కృషి చేస్తున్నారని కొల్లు చెప్పారు. పమిడిముక్కల మండలం తాడంకి జిల్లా పరిషత్తు పాఠశాల శతాబ్ది వేడుకల్లో ఎంపీ వల్లభనేని బాలశౌరి, ఎమ్మెల్యేలు వర్ల కుమార్ రాజా, బోడే ప్రసాద్, యార్లగడ్డ వెంకట్రావుతో కలిసి మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి పాఠశాల పూర్వ విద్యార్థులు, స్థానికులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. తాడంకి పాఠశాల శతాబ్ది వేడుకలు పండుగ వాతావరణంలో నిర్వహించడం, అందులో తాను భాగం కావడం ఎంతో సంతోషంగా ఉందని మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. పెద్దలు యలమంచిలి శివాజీ బ్రిటిష్ కాలంలోనే 10 ఎకరాల భూమిని ఇవ్వడంతో పాఠశాల ఏర్పాటు చేసినట్లు ఆయన గుర్తు చేశారు. యలమంచిలి శివాజీ త్యాగం వల్లే లక్షలాది మందికి ఈ పాఠశాల ద్వారా విద్యాబుద్ధులు నేర్పించగలిగినట్లు మంత్రి చెప్పుకొచ్చారు. 100 ఏళ్ల పాఠశాల పండుగకు పూర్వ విద్యార్థులందరూ రావడం శుభపరిణామమని, వారందరినీ అభినందిస్తున్నట్లు రవీంద్ర చెప్పుకొచ్చారు. గత 5 ఏళ్ల పాలనలో ప్రభుత్వ స్కూళ్ల భూములు దోచేయటానికే జగన్ ప్రభుత్వం పాఠశాలల విలీన ప్రక్రియ తీసుకువచ్చిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఏపీ విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తెస్తున్నట్లు మంత్రి రవీంద్ర చెప్పుకొచ్చారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులను ఉన్నత స్థాయికి తీసుకువెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు మంత్రి కొల్లు చెప్పారు. గౌరవనీయులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ప్రతి ఒక్క విద్యార్థిలో కూడా
ఈరోజు వాళ్ళకు ఉన్నటువంటి నైపుణ్యతని కూడా తెలియజేసుకుని తద్వారా వాళ్ళని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి, వాళ్ళకి ఇష్టమైనటువంటి రంగంలో ముందుకు తీసుకెళ్ళడానికి ఇవాళ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అలాగే స్కూల్స్ని కూడా ఇవాళ అన్ని రకాలుగా వసతులు కల్పించడమే కాకుండా మధ్యాహ్న భోజనం, ఇంటర్మీడియట్ స్కూల్లో కూడా ఇంటర్మీడియట్ విద్యార్థులు కూడా మధ్యాహ్న భోజన పథకం ఇవ్వడం, యూనిఫామ్ కానీ, షూస్ కానీ, బట్టలు కానీ, ఇవాళ వాళ్ళకి కావాల్సినటువంటి స్టడీ మెటీరియల్స్ కూడా రేపు ఎంసెట్ కూడా ఇబ్బంది లేకుండా చేసే విధంగా కార్యక్రమాలు చేసుకుని ముందుకెళ్తా ఉన్నాం. ఇవాళ ఇంత చక్కటి కార్యక్రమాలు చేస్తున్నందుకు మరి ముఖ్యమంత్రి గారికి కూడా ధన్యవాదాలు. గత ప్రభుత్వంలో చూసాం మనం ఎయిడెడ్ స్కూల్స్ని మరి మెర్జింగ్ పేరుతో ఆనాడు మరి ఆ భూములు కొట్టేయాలని ఒక దురుద్దేశంతో ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పగబట్టి అనేక స్కూల్స్ని మూతపెట్టారు. అనేక మంది విద్యార్థులు రోడ్డున పడ్డారు. అనేక మంది ఆ రోజున మధ్యలో డ్రాప్అవుట్స్ కూడా అయిపోయినటువంటి సందర్భాన్ని చూసాం. చాలామంది ఫెయిల్ అయిపోయారు. ఆ రోజున చాలామంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. ఈ రకంగా మరి గతంలో జరిగినాయి. ఇవాళ అవన్నీ కూడా ప్రక్షాళన చేసుకుంటూ మంచి విద్యా విధానాలతో కార్పొరేట్ సంస్థలకి పోటీగా ఇవాళ ప్రభుత్వం ఈ కార్యక్రమాలు చేస్తుంది. అలాగే ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తారు. అనంతరం ఎంపీ బాలశౌరి మాట్లాడుతూ కృష్ణా జిల్లా ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రజలందరూ సంతోషంగా పండుగ నిర్వహించుకోవాలని చెప్పారు. అందరి జీవితాల్లో ఈ సంక్రాంతి వెలుగు నింపాలని దేవుణ్ణి కోరుకుంటున్నట్లు తెలిపారు. తాడంకి పాఠశాల 100 ఏళ్లు పూర్తి చేసుకోవడంతో జరుగుతున్న వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం లేదా CSR నిధులతో పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తామని ఎంపీ బాలశౌరి హామీ ఇచ్చారు. సంక్రాంతి పండుగ సందర్భంగా మొట్టమొదటిగా కృష్ణా జిల్లా ప్రజలందరికీ, మచిలీపట్నం నియోజకవర్గ ప్రజలందరికీ, అలాగే రాష్ట్ర ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఇది తెలుగువారు మొట్టమొదటిగా ఈ సంవత్సరంలో జరుపుకునేటువంటి ఒక గొప్ప పండుగ. సంక్రాంతి సందర్భంగా ప్రతి ఒక్క యొక్క జీవితాల్లో వెలుగు నిండాలని చెప్పేసి భగవంతుని కోరుకుంటూ ఈరోజు ఈ స్కూల్ యొక్క 100 సంవత్సరాల పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరుపుతున్నప్పుడు నన్ను, కొల్లు రవీంద్ర గారిని, అలాగే శాసనసభ్యులు గారిని అందరిని ఇక్కడ పిలిచాం. 100 సంవత్సరాల కిందటే ఒక గొప్ప స్కూలు తాడింకిలో కట్టారు. దీని అభివృద్ధి కోసం తప్పకుండా ఒక పార్లమెంటు సభ్యుడిగా ఏదైనా వాళ్ళకి మంచి CSR ఫండ్స్ నుంచి కానివ్వండి, వేరే ఫండ్స్ నుంచి అయినా సరే ఒక మంచి సైన్స్ ల్యాబో లేకపోతే స్మార్ట్ రూమ్స్ తయారు చేయడంలో కానీ ఒక పార్లమెంటు సభ్యుడిగా కొంత అమౌంట్ని శాంక్షన్ చేసి తీసుకురావడంలో నా బాధ్యతగా నేను స్వీకరించి చేస్తాను. చిన్న వయసులోనే పుస్తక పఠనంపై ఆసక్తి కలగాలని, ఇందుకు తల్లిదండ్రులు బాధ్యత వహించాలని ఉయ్యూరు CI రామారావు సూచించారు. నేటి డిజిటల్ యుగంలో పిల్లలకు పఠనాసక్తి తగ్గిపోయిందని, సినిమాలు, సోషల్ మీడియా మోజులో పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరుగుతున్న 35వ విజయవాడ బుక్ ఫెస్టివల్ను సందర్శించిన ఆయన విద్యార్థులకు పలు సూచనలు చేశారు. బ్రిటిష్ వారు రాకముందు మన దేశం ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది, స్వాతంత్ర్యం అనంతరం మన దేశ పరిస్థితి వంటి విషయాలు తెలియాలంటే పుస్తక పఠనం ఎంతో అవసరమని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యంగా తల్లిదండ్రులు తమ పిల్లలకు పుస్తక పఠనంపై చిన్ననాటి నుంచే ఆసక్తి పెంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సంవత్సరం పుస్తక మహోత్సవంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లక్షల రూపాయలు ఖరీదు చేసే పుస్తకాలు కొనుగోలు చేసి లైబ్రరీ ఏర్పాటు చేస్తామని చెప్పడం గొప్ప విషయమన్నారు. నమస్కారం. నేను 2010 నుండి విజయవాడలో వర్క్ చేస్తున్నాను. అప్పటి నుండి కూడా ప్రతి సంవత్సరం నాకు విజయవాడ బుక్ ఫెస్టివల్కి రావడం అలవాటు. బుక్ ఫెస్టివల్కి వచ్చి అలాగే మా పిల్లల్ని కూడా తీసుకొస్తాను, మా ఫ్రెండ్స్తో పాటు వస్తాను. వచ్చి మంచి బుక్స్ కలెక్ట్ చేసుకుని తీసుకెళ్ళడం నాకు అలవాటు. మేము ఈ అవేర్నెస్ కార్యక్రమాల్లో భాగంగా ఈ స్కూల్స్ని, కాలేజెస్ని సందర్శించి అక్కడ అవేర్నెస్ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. దాంట్లో భాగంగా మేము గమనించిన విషయం ఏంటంటే నేటి పిల్లల్లో పఠనాసక్తి అనేది చాలా తగ్గిపోయింది. చాలా దురదృష్టకర అంశం. సినిమాల మోజులోనూ, సోషల్ మీడియా మోజులోనూ, ఇంకా అదర్ యాక్టివిటీస్ మోజులోనూ ఈ డిజిటల్ యుగంలో పిల్లలు పుస్తక పఠనం అనేది మొత్తం పక్కన పెట్టేశారు. మనం మన చరిత్ర ఏంటో తెలుసుకుంటేనే ఈ వర్తమానంలో భవిష్యత్తుకు సంబంధించిన బాటలు వేసుకోగలం. గత చరిత్ర చూసుకుంటే భారతదేశం 17వ శతాబ్దంలో బ్రిటిష్ వాళ్ళు వచ్చే టైంకి ప్రపంచ జీడిపిలో 25% జీడిపితో సంపన్న దేశంగా ఉండేది. తర్వాత మన సమాజంలోని పరిస్థితులు కానీ, అప్పుడున్న ప్రభుత్వ వ్యవస్థల వల్ల కానీ ఏ విధంగా బ్రిటిష్ వారు వచ్చారు, మనల్ని ఆక్రమించారు, మన దేశం ఏ విధంగా డౌన్ గ్రేడ్ అయిపోయింది,
ఈ విషయాలన్నీ తెలుసుకోవాలి. ప్రతి పిల్లలు ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఖచ్చితంగా పుస్తక పఠనం అనేది చేయాలి. అభివృద్ధి అంటే ఏంటో కూటమి ప్రభుత్వం చేసి చూపుతుందని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ పేర్కొన్నారు. ఇందులో భాగంగా అనేక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడంతో పాటు పనులు ప్రారంభిస్తున్నామని తెలిపారు. తాడిగడప మున్సిపాలిటీ పరిధిలో నిర్మించిన యనమల కుదురు బ్రిడ్జిని పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ప్రారంభించారు. అనంతరం యనమల కుదురు ఇంద్రనగర్ 2 నందు సీసీ రోడ్డును ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ యనమల కుదురు బ్రిడ్జి అందుబాటులోకి రావడంతో స్థానిక ప్రజలు ఇబ్బందులు తొలగాయని అన్నారు. యనమల కుదురు బ్రిడ్జికి 2014-2019 సంవత్సరంలో నిధులు మంజూరు చేసినా పూర్తి చేయలేకపోయారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువచ్చినట్లు చెప్పారు. తాడిగడప మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని వెల్లడించారు. అనేక అభివృద్ధి కార్యక్రమాలను తమ ప్రభుత్వం చేస్తోందని, అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. గత 10 రోజుల్లో పనులు పూర్తి చేసి ఆ వంతెన్ని ప్రారంభించడం జరిగింది. అలాగే ఇందిరానగర్ 2 రోడ్డుని 40 లక్షల రూపాయలతో నిర్మాణం చేసి ఈరోజు దాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. కానూరు 80 అడుగుల రోడ్డు సుమారుగా 40 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి దాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. పోరంకి శ్రీనివాస నగర్లో రోడ్డు 70 లక్షల రూపాయలతో నిర్మాణం పూర్తి చేసి ప్రారంభించడం జరిగింది. తాడిగడప మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతూ ఉన్నాయి. ఈ మున్సిపాలిటీలో రాబోయే 5 సంవత్సరాల్లో ప్రతి సమస్య పరిష్కారం చేస్తాం. అన్నీ అభివృద్ధి చేసి మరి ప్రజలకి అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తామని సందర్భంగా తెలియజేస్తాం. రెండవ కూన్ బకోటర్ నేషనల్ ఛాంపియన్షిప్ 2024-25 పోటీల్లో హర్యానా రాష్ట్రం విజేతగా నిలిచింది. హోరాహోరీగా తలపడిన మ్యాచ్లో డి అంటే డి అంటూ పంచులు విసిరారు. దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాల నుండి 400 మంది క్రీడాకారులు హాజరై ఫైట్ విభాగం పోటీల్లో తలపడగా హర్యానా రాష్ట్రానికి చెందిన క్రీడాకారులు 30 మంది వివిధ కేటగిరీల్లో విజేతలుగా నిలిచారు. అంటే సార్ మనము మన ఏదైనా సరే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సౌత్ ఇండియా అనేసరికి ఏంటంటే ఈ మార్షల్ ఆర్ట్స్ గేమ్స్కి ఆదరణ తక్కువ సార్. వేరే రాష్ట్రాలతో పోల్చుకుంటే మన రాష్ట్రం చాలా ఏంటంటే ఈ కార్యక్రమాలకి కొంచెం అంతగా సపోర్ట్ ఇవ్వరు. నార్త్ ఇండియన్స్ ఏంటంటే ప్రతి సర్టిఫికేట్కి, నేషనల్ సర్టిఫికేట్కి వాళ్ళకి 10th క్లాస్ ఇంటర్మీడియట్ వాళ్ళకి డిపార్ట్మెంట్స్లో ఆర్టీఎఫ్ కానివ్వండి, కానిస్టేబుల్స్ కానివ్వండి, ఆర్మీ వాళ్ళకి కానీ జాబ్స్ ఇవ్వడం జరుగుతుంది. మన రాష్ట్రానికి వచ్చేసరికి ఏంటంటే కొంచెం అది స్పోర్ట్స్ కోటా అనేది కొంచెం లేకుండా ఇదిగా ఉంది సార్. ఈ కూన్ బకోటర్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అనేది ఏంటంటే ఇది ఇంటర్నేషనల్ ఒలింపిక్ కౌన్సిల్ ఇది రికగ్నైజ్ పొందిన గేమ్. కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవం కలియుగ వైకుంఠ ఏడుకొండలపై వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనార్థం వచ్చే భక్తుల కోసం నిర్వహిస్తున్న నిత్యాన్నదాన పథకానికి సహాయం చేసే అవకాశం సామాన్యులకు కూడా కల్పించడం ఎంతో ముదావహమని బీజేపీ సీనియర్ నేత, రాష్ట్ర అధికార ప్రతినిధి పాతూరి నాగభూషణం అన్నారు. తాడేపల్లిలోని రివర్ బ్రిడ్జ్ అపార్ట్మెంట్ వాసుల సహకారంతో 10 టన్నుల కూరగాయల వాహనానికి బీజేపీ నేతలు జెండా ఊపి ప్రారంభించారు. ఈ మహత్కార్యానికి నగరంలో ఆర్జుడైన దివంగత మండవ కుటుంబరావు ఆశయాలను కొనసాగించేందుకు ఎంతో మంది సాధారణ భక్తులు ముందుకు రావడం అభినందనీయమని తెలిపారు. గత 18 సంవత్సరాలుగా నిరంతరాయంగా కూరగాయల పంపిణీ చేసే అవకాశం ధార్మికవేత్తలకు దక్కిన మహద్భాగ్యమని అన్నారు. సమాజంలో ఎంతో మంది తమ తమ ఆకాంక్షల మేరకు సమాజ సేవకు, వారి పరిధి మేరకు అందిస్తున్న సేవల్లో అన్నదానానిదే అత్యున్నత స్థానమని పేర్కొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం అందిస్తున్న సేవల్లో భాగస్వామ్యం అయ్యే అవకాశం అందరికీ ఉండదని అన్నారు. మనం చేసే మంచి కర్మలే తిరిగి మనకు మంచి ఫలితాలు ఇస్తాయని అన్నారు. ఇటీవల తిరుపతి దుర్ఘటనలో మరణించిన స్వామివారి భక్తుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. రామ్మోహన్ రావు, రాధికా దంపతులు మాట్లాడుతూ 4 దశాబ్దాల క్రితం దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ఆలోచనల మేరకు తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల సౌకర్యార్థం ప్రారంభమైన ఈ కార్యక్రమం ద్వారా స్వామివారికి సేవ చేసుకునే అదృష్టం తమకు లభించిందని అన్నారు. నేను అందరికీ కూడా ఒకటే మనవి చేస్తూ ఉన్నాను. ఈ రోజున మన భారతదేశం సంస్కృతి సంప్రదాయాలకి, ఆధ్యాత్మిక చింతనకి పుట్టునిల్లు. ప్రపంచంలో ఎక్కడ ఏమీ లేనప్పుడు ఇక్కడ మనం వేదాలు కానీ, లేకపోతే రావణాసురుడు రాముడి టైంలో పుష్ప విమానాలు లాంటివి కానీ, లేకపోతే మహాభారతంలో మరి 100 కుండల్లో పెట్టి ఈరోజు సర్గోసి అనే విధానంలో ఏదైతే ఉందో పిల్లలను పుట్టించే విధానం కానీ, ఇవన్నీ కూడా మన భారతదేశంలో ఒకప్పుడు చరిత్రలో ఉంది. అటువంటి మన భారతదేశ చరిత్రని ఈ ఆధ్యాత్మిక చింతనకు లింక్ చేసి మరి మనిషికి కోరికను అదుపులో చేసుకున్నట్లయితే ఎంతో ప్రశాంతంగా సక్సెస్ఫుల్గా ఉంటుంది. ఆ కోరికను అదుపులో చేయాలంటే మనం దేవుడు దగ్గరగా ఉండాలి, ఆధ్యాత్మిక చింతనకు దగ్గరగా ఉండాలి.
మనం ఈ సంసార జీవితంలో భార్య పిల్లలు లేకపోతే మిగతా బాధ్యతలు అన్నీ ఉంటాయి. వీటన్నింటినీ చేస్తూనే సొసైటీ గురించి ఈ సమాజం గురించి మరి 10 మందికి హెల్ప్ చేస్తూ ఉంటేనే ప్రపంచం నుంచి కూడా మన వెంకటేశ్వర స్వామి దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు జనం. అలాంటి జనాలందరికీ మేము ఒకరోజు కనీసం అందులో ఒక 10 మందికైనా మేము ఆహారాన్ని అందిస్తున్నాము దేవుడి పేరు మీదుగా అనేది మేము చాలా ఆనందంగా గర్వంగా ఫీల్ అవుతున్నామండి. మరి దీన్ని మొత్తానికి కూడా భవిష్యత్తులో కూడా ఇంకా ముందు భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలను మా అపార్ట్మెంట్ చేయడానికి మరి మండవ కుటుంబరావు గారు ఎక్కడో మరి పరలోకంలో ఉన్నప్పటికీ ఆయన ఆశీర్వచనంతో మన నాగేంద్రరావు గారు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. త్రిపుర ఫుడ్స్ వారి ఆధ్వర్యంలో సత్యనారాయణపురం సంగీత కళాశాలలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. సంక్రాంతి ముగ్గులను అత్యంత సుందరంగా మహిళలు రంగులతో తీర్చిదిద్దారు. ఈ పోటీల్లో పలువురు మహిళలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇంద్రధనుసులోని రంగులన్నీ ఇలపై ఒలికినట్లు అప్పటి వరకు ఖాళీగా ఉన్న ప్రాంగణంలో మాయమైన దృశ్యాలు ఆవిష్కృతమయ్యాయి. రంగుల వైభవాన్ని అంగరంగ వైభవంగా కళ్లకు కట్టారు. ఈ పోటీలకు న్యాయ నిర్ణేతలుగా ప్రముఖ దివంగత హాస్య నటుడు జయప్రకాష్ రెడ్డి కుమార్తె మల్లికారెడ్డి వ్యవహరించారు. మాజీ కార్పొరేటర్ కాకు మల్లికార్జున యాదవ్, అధినేత కుమార్ పాల్గొని మీడియాతో మాట్లాడుతూ ఎన్ని పండుగలు ఉన్నా సంక్రాంతి పండుగ ప్రత్యేకమైందని, సంక్రాంతి అంటేనే సందడి అని, తెలుగునాట సంక్రాంతి సంబరాలు ప్రసిద్ధి పొందాయని అన్నారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించడం ఆనందదాయకమని పేర్కొన్నారు. ఇటువంటి పోటీలు నిర్వహించడం ద్వారా వారిలో సృజనాత్మకతను వెలికి తీసేందుకు దోహదపడతాయని తెలిపారు. మన సాంప్రదాయం, మన సనాతన ధర్మం, మన పండుగల్ని మనం గౌరవించుకుంటూ మన గ్రామీణ ప్రాంతాల్లోనే కాకుండా విజయవాడ మహానగరంలో సంగీత కళాశాలలో ఇక్కడ అత్యంత వైభవంగా రకరకాల ముగ్గుల్ని చిన్నారులు అద్భుతంగా తీర్చిదిద్దారు. వారి సృజనాత్మకతకు కూడా అభినందన తెలియజేస్తూ భారీ ప్రైజులు, గ్రైండర్సు, కుక్కర్లు, అదేవిధంగా మిక్సీలు, స్టవ్లు, ఇట్లాగా రకరకాల ప్రైజులను ఏర్పాటు చేశారు కుమార్ గారు, వాళ్ళ బృందం. వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ విజయవాడ నగర ప్రజలకి 2025 సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సంక్రాంతికి మీరంతా ఆయురారోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతోటి. ఈరోజు ఈ కార్యక్రమానికి ఇలా జడ్జిగా పిలవటం చాలా సంతోషంగా ఉంది. కుమార్ గారికి నా అభినందనలు. అలాగే కాకు మల్లికార్జున గారికి కూడా ఈ సందర్భంగా వందనాలండి. చాలా చాలా థ్యాంక్స్ అండి. చాలా బాగుందండి. సంక్రాంతి అంతా ఇక్కడ ఈ ప్రాంగణంలోనే కనబడతా ఉంది. చాలా సందడిగా ఉంది. రావడం కూడా చాలా హ్యాపీగా ఉందండి. ఇలాగే మన కార్యక్రమాలు చేపట్టి సక్సెస్ఫుల్గా నిర్వహించాలని చెప్పి కోరుకుంటున్నాను. ఫస్ట్ ప్రైజర్గా గ్రైండరు, సెకండ్ ప్రైజర్ మిక్సీ, థర్డ్ ప్రైజర్గా ఇండక్షన్ స్టవ్, కన్సలేషన్ ప్రైజ్గా ప్రెషర్ కుక్కర్. అండ్ పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి ఆనందంగా సంతోషంగా ఉండాలని వారికి స్పెషల్ ప్రైజ్ ఇవ్వబడుతుంది. ఈ కార్యక్రమానికి జడ్జిగా వచ్చినందుకు శ్రీమతి మల్లికారెడ్డి గారికి, అలాగే వెన్నట్టు నిలబడి నన్ను ముందుకు ప్రోత్సహించిన మా ఎమ్మెల్యే బోండం ఉమ్మా గారికి గాను, మా మాజీ కార్పొరేటర్, మా నాయకులు, మా కాకు మల్లికార్జున యాదవ్ గారికి. ఉయ్యూరులోని వంశీ రాయల్ సిటీలో సంక్రాంతి సంబరాలు అంబరానంటాయి. సాంప్రదాయ పద్ధతుల్లో మన పూర్వీకులు సంక్రాంతి పండుగను ఎలా జరుపుకున్నారో కళ్లకు కట్టినట్లుగా చూపించారు. పల్లె వాతావరణాన్ని ప్రతిబింబించేలా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉయ్యూరులో ఉన్న వంశీ రాయల్ సిటీ ఆవరణలో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ఈ సంబరాల్లో అతివల ముగ్గుల పోటీలతో పాటు కోలాటం, డప్పుల విన్యాసం, చేతికళల ప్రదర్శన, బొమ్మల కొలువు, కోడి పందాలతో పాటు మన ముందు తరాల వారు వాడిన పరికరాలను ప్రదర్శించారు. సుధీర్ సంస్థకు చెందిన నూకల సాంబశివరావు, నూకల శేషగిరిరావు, వంశీ హనుమంతరావు, సుధీర్లు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఈ సంబరాలు చూసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. ఈ సంబరాల్లో పాలుపంచుకుని సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ వ్యాపార రంగంలో అనుభవాన్ని ఉపయోగించి వంశీ రాయల్ సిటీ నిర్మాణం చేపడుతున్నామని, ఆ సిటీలో సంక్రాంతి సంబరాలు జరుపుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. రాయల్ సిటీ ఈ మెగా వెంచర్లో 35 ఏకర్లో ఉయ్యూరులోనే మొట్టమొదటిసారిగా అన్ని వసతులతో, అంటే డ్రైనేజీ కానీ, కరెంటు కానీ, పవర్ కానీ అన్నీ సెట్ చేసి చాలా అన్ని వసతులతో కల్పిస్తున్నాము. ఈరోజు ఈ సందర్భంగా ఇక్కడ సంక్రాంతి సంబరాలు ఏర్పాటు చేస్తున్నామండి. ఈ వెంచర్లో మన ఇక్కడ వంశీ రాయల్ సిటీ అనే వెంచరు చక్కటి వెంచర్ చేసాము. ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. అన్ని రకాల ఫెసిలిటీతో అన్ని ఏర్పాట్లతో మేము చేసాము. మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. రాయల్ సిటీ అనే వెంచరు 35 ఎకరాల్లో
అన్ని రకాల ఎమ్యూనిటీస్ ఇక్కడ మేము ఇస్తున్నామండి. ఇక్కడ కొనుక్కున్న వాళ్ళందరూ కూడా అన్ని రకాల ఎమ్యూనిటీస్తో ఇవాళ మొత్తం అందరూ కూడా ఏంటంటే కల్చర్ అనేది గేటెడ్ కమ్యూనిటీ కల్చర్ అనేది స్టార్ట్ అయింది. ఇలాంటి వెంచరు ఎక్కడ కూడా ఇంత క్వాలిటీగా అన్నీ కూడా చాలా కాంక్రీట్ రోడ్స్, అలాగే అండర్ గ్రౌండ్ ఎలక్ట్రికల్ వర్క్, అన్ని రకాల క్లబ్బులు ఏర్పాటు చేయటమే కాదని వాటి ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించి అందరికీ ఆదర్శంగా నిలబడాలని ఉయ్యూరు మున్సిపల్ కమిషనర్ పాయసం వెంకటేశ్వరరావు అన్నారు. ఉయ్యూరు ఈజీ అండ్ ఆర్జీ కాలేజీలో నూతనంగా ఏర్పాటైన వాకర్స్ క్లబ్ ప్రమాణ స్వీకార మహోత్సవానికి కమిషనర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఉయ్యూరు ఏజీ అండ్ ఎస్జీ కాలేజ్ వాకర్స్ క్లబ్ను నూతనంగా ఏర్పాటు చేశారు. ఈ క్లబ్కి అధ్యక్షుడిగా కోడే సాంబశివరావు, కార్యదర్శిగా చంటిబాబు, కోశాధికారిగా శ్రీనివాసరావులతో పాటు కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకారానికి ఉయ్యూరు నగర పంచాయతీ కమిషనర్ పాయసం వెంకటేశ్వరరావుతో పాటు వాకర్స్ క్లబ్ జిల్లా గవర్నర్ సుబ్బారావు, సంగం తిరుమలరావు, పోకిరి రాము తదితరులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. జిల్లా గవర్నర్ సుబ్బారావు కార్యవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ నడక ఆరోగ్యానికి మంచిదని, నడక ద్వారా శారీరక మానసిక ఒత్తిళ్లకు దూరంగా ఉండవచ్చని అన్నారు. సామాజిక కార్యక్రమాల్లో సైతం వాకర్స్ క్లబ్ ముందు ఉంటుందని ఆయన తెలిపారు. చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా అందరూ నడవటానికి అవకాశాన్ని ఏర్పరిచింది ఈ వాకర్ సంస్థ. అలాంటి సంస్థలో మరి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరూ మాకు ఆరోగ్యమే కాదు ముఖ్యం, సేవ, స్నేహం వాటి అన్నిటిలోనూ మేము ముందుంటున్నాము అని చెప్పి మరి ఇవాళ ఈ తొలి రోజున ఇవాళ 12వ తారీఖు స్వామి వివేకానందుని జయంతి సందర్భంగా చైతన్యపరిచినటువంటి యువతను ఉత్తేజపరిచి క్లబ్ అధ్యక్షుడు సాంబశివరావు మాట్లాడుతూ రాబోయే సంవత్సరంలో తమ క్లబ్ ద్వారా వృద్ధులకు సహాయం చేయటం, అలాగే మెడికల్ క్యాంపులు నిర్వహించడం లాంటి సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. డిస్ట్రిక్ట్ డైరెక్టర్ మెడికల్ ప్రోగ్రామ్స్ నా బాధ్యతగా వీళ్ళంతవరకు హెల్త్ క్యాంప్స్, రూరల్ హెల్త్ క్యాంప్స్ వారి సహాయం, వారు ఎన్టీఆర్ ట్రస్ట్లో కూడా మెంబర్, వారు దాని ఫౌండేషన్ మెంబరు, వారి సహకారంతో మన మిత్రుల సహకారంతో మనం మరింత ఎక్స్టెన్సివ్గా వాకింగ్ పట్ల అనురక్తిని కలిగించడం, సమాజంలో ఎక్కువ మందిని వాకింగ్ ఫోల్డ్లో తీసుకురావటం, అలాగే మనకి కుదిరిన మటుకు సర్వీస్ చేస్తూ. కుల మతాలు అనేది మాకు లేవు, వాకర్స్ కులం ఒక్కటే ఉంది. ఇక్కడ అందరం కూడా కలిసికట్టుగా ఎంతో అన్యోన్యంగా ప్రయాణం చేస్తూ వాకర్స్ అందరికీ ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేసుకోండి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.